ఒంటి మీద చేయకరా సిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసినంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మర్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయిన్ చేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరుసే. ఆహా, మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ, మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆహా, గిట్లియ్యి మాట్లాడుకోండి. హలో, కౌనే రేతు ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్దిన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం తాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగని చెప్పిండు గంతేనా? ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థ్యాంక్స్ బావ. మళ్ళీ గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాలుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు అప్పుడు ఇదొకటి. అందరు సుప్రభాతం ఉదయం పెట్టుకుంటే ఇది సాయంత్రం పెట్టుకుంటుంది. ఎంత కాల్ సెంటర్లో పనిచేస్తే మాత్రం సాంప్రదాయాలు మార్చేస్తామా? సోనీ, ఏ సోనీ, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది, త్వరగా లేవే. ఈమె పేరు సోనియారెడ్డి పాసర్లపూడి. ఈమె ఉండేది భూమి మీద అయినా ఆశలు ఆకాశాన్ని దాటిస్తుంటాయి. ఈమె గురించి చెప్పడం కన్నా చూస్తేనే బెటర్. అయ్యో, క్యాబ్ కూడా వచ్చేసింది. నిన్ను లేపి లేపి నాకు నీరసం కూడా వచ్చేసింది. నా టూత్ బ్రష్ కిటికీలో, పేస్ట్ బాక్స్, సోప్ బాత్రూమ్ లో, టవల్ నా ఒంటి మీద. థాంక్స్. నా ఒంటి మీద బట్టలు లేవే. ఇక్కడ మగాళ్ళు కూడా ఎవరు లేరులేవే. అబ్బా, నోటి దగ్గర తిండి లాక్కుంటావేంటే? తిని ప్రతి దాని మీద మన పేరు రాసుంటుందంటే దీని మీద సోనియారెడ్డి పాసర్లపూడి అని రాసుంది. సోనియారెడ్డి కాదు, పుల్లారెడ్డి అని రాసుంటుంది. కవర్ తీసి తిను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇవాళ కూడా లేట్ అయింది. అంటే ట్యూస్డే కదా, నేను ఫాస్టింగ్ అండ్ పూజలో ఉండి టైం చూసుకోలేదు. పర్వాలేదు, ఫస్ట్ మూతి తుడుచుకోండి. కుక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా తోకాడిస్తూనే ఉంది. ఏయ్, ఏంటి కుక్క అంటున్నావు? నిన్ను కాదు, ఇక్కడ ఒకడు ఓవర్ యాక్షన్ చేస్తుంటే అది తిరిగిపే. ఏయ్, ఇది కూడా వాడినే కదా? వాడినే. నువ్వు చెప్పు. ఏం లేదు, క్యాబ్ ఎక్కేవా లేదా అని. ఎక్కాను, కానీ కొంచెం లేట్ అయింది. కొంచెం తొందరగా రెడీ ఉండొచ్చు కదా. ఏం చెప్పను, నాకు అసలు నిద్రే లేదు. ఏ? ఏం చెప్పమంటావు, ఒక్కటే ఆలోచనలు. దేని గురించి రా? మన గురించే.
ఎప్పుడు సెటిల్ అవుతామా, ఎప్పుడు కార్ కొంటామా, ఎప్పుడు ఫ్లాట్ కొంటామా అని. అంటే నేను లేనప్పుడు కూడా నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా? ఆహా, సోనీ, నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా లక్కరా. లక్క బొక్క. ఏయ్ ఏంటి ఏమన్నావు? ఏం లేదు, లక్ నీది కాదు నాది అంటున్నా. వీడు వేస్ట్. కార్ కాదు కదా, కార్ డోర్ కూడా కొనలేడు. హలో రమేష్, మా మమ్మీ ఫోన్ చేస్తుంది. ఐ కాల్ యూ బ్యాక్ లేటర్. టేక్ కేర్ సోనీ. ఓకే బాయ్. హలో, ఎవరితో మాట్లాడుతున్నావురా? మా మమ్మీ నుంచి ఫోన్ వచ్చింది, సో మా మమ్మీతో మాట్లాడుతున్నా. ఓ, మీ మమ్మీతోనా? ఏ సీను, నాకు ఈరోజు మంచి కల వచ్చింది తెలుసా? కలంతా నువ్వే. నేనా? అవును, 10 grams గోల్డ్ రింగ్ తీసుకొచ్చి సోనీ తీసుకో సోనీ తీసుకో అని 4 పెట్టేసావు తెలుసా గిఫ్ట్ ఇవ్వడానికి. 10 grams అంటే మరీ ఎక్కువేమో. 5 grams అయితే బెటర్ కదా? అది నీ ఇష్టం రా, నేనెలా చెప్తాను? నాకు డ్రీమ్లో వచ్చిందేదో నీకు చెప్పాను, కానీ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను తెలుసా? ఇది చాలా హాట్ గురు. రేయ్, మీ అమ్మ నాన్న ఈ వయసులో కష్టపడి ఇంకొకటి కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం. చెప్పండి రా మీ ఎస్ఐకి, నన్ను పట్టుకోవాలని చూస్తే వాడి బట్టలు ఇప్పించి కొడతానని. ఎవడ్రా నువ్వు? మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హౌరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా 10 గంటలకి 10 టిప్పులు 10 టిప్పులు వేసా. ఇదిగా మీ శబరగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా? ఏమనుకున్నా మన ఫిగర్ వాల్యూ, ఈ ఫేస్ వాల్యూ. నీ ఫిగర్ కాదు, నీ ఫేస్ కాదు, మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా.
అన్న అన్న నువ్వు ఖాళీ లేదురా. పక్కకి నేను ఎక్కడ ఎక్కడరా అబ్బా? జరగనా అరే ఎక్కడమ్మా నా మాట వినరా? ఎక్కడమ్మా ఇగో జరగండి ఆ పక్కకి ఓ నలుగురు ఎక్కుతారు అన్న ఇప్పుడే వచ్చేస్తానా ఓకే ఒక అరటకలు కట్టుందన్న వచ్చేస్తాను ఇప్పుడే పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు అనే తమాసా మనసు లేపే మసాలా చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు పిడతలో నిప్పు దాని కింద పప్పు ఎవర్రా అక్కడ బస్ స్టార్ట్ చేసింది? అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే నువ్వు కుర్మా చూడడం కాదు, మొత్తం బస్ స్టాండ్ దొరుకుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆ ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే మన అరుపే మన గెలుపు అదిగో పడవ మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకోకూడవా 6 అడుగుల ఎత్తు, ఉంగరాల జుత్తు, సింహం లాంటి నడుము, విశాలమైన ఛాతి. నా నవలా నాయకుడు ఇంకెప్పటికొస్తాడో, నా నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో. అడుగుల నాయకుడు గురు ఓసారి నన్ను ఎందుకురా గెల్లమంటుంటే అమ్మో ఇది కలకాదు నిజమే గురు. జిలేలే చిలేలేనా వారిని ఇది ఊరేనా Where is MD? ఇన్సైడ్ Okay, come on. ఒక్క ముద్దెట్టుకుంటే చాలు నా జన్మ తరించినట్టే ఒక్క కిస్ ఇచ్చిందంటే చాలు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోను ఏం కరెక్ట్ గా చెప్పారా మీలో ఎవరెవరికి నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. మీలో ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్ స్టాప్, బట్ ఓన్లీ వన్ కండిషన్. నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్ yes, you should not touch while kissing me. ఓ షిట్ ఏంటలా బిక్కమొహాలేశారు? మీ వల్ల కదా? ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్ ఫెలో. పదండి. హలో నాంచారమ్మా, నేనున్నానే. ఏ ఊరి ఫేస్ బాబు మందే? ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా పెట్టుకోలేకపోతే వెరీ సింపుల్. గురుడు ఓడిపోతే నువ్వు గురుని ముద్దు పెట్టుకో, నువ్వు ఓడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నార్మీ బే. బేయా? ఇదిగో, నువ్వు ఓడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ గా ఇంకో స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ కాదు బే. డన్. డన్. 1 minute. ఇదిగో ఆ క్యాసెట్ పెట్టు. దాన్ని ముద్దు పెట్టుకుంటే నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే దానికి నీకు సంబంధం ఏం లేదా? లేదు. అప్పుడు దాన్ని నేనేం చేసినా నీకు అభ్యంతరం లేదా? లేదు. థ్యాంక్ యూ.
దేనికి? అది నా బొమ్మ కాబట్టి. అంటే దానికి నీకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోపోతే నొక్కేస్తా. ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను. రిపేర్లు చేస్తాం బాబు, రిపేర్లు చేస్తాం. ఇంటికో రిపేర్ పథకం. ఏ వస్తువు అయినా సరే గ్యారంటీగా రిపేర్ చేస్తాం. ఇదిగో మా ఇంట్లో టీవీ చెడిపోయింది. ఇదిగో మా ఇంట్లో గ్రైండర్ చెడిపోయింది. ఇదిగో మా ఇంట్లో వాషింగ్ మిషన్ చెడిపోయింది. ఇదిగో అబ్బి అబ్బి. నా పేరు అబ్బి కాదు, సుబ్బి. ఏం చెడిపోయినా బాగు చేస్తావా? ఓ ఎస్. మా ఆయన చెడిపోయాడు, బాగు చేస్తావా? మీ ఆయన చెడిపోయాడా? అయితే ఒక పని చెయ్యి, మీరు మడిపట్టలు కట్టుకోవడం మానేసి పొడిపట్టలు కట్టుకోండి. మీ ఆయన ఆటోమేటిక్ గా బాగుపడతాడు. ఆ, అలా చేసినా బాగుపడకపోతే నువ్వు చెడిపో. ఆ? యా. ఆగాగు, బండి కదలటం లేదు. మీ సంగతి, మీ కారు సంగతి మాకు తెలీదా? పెట్రోల్ పోయించే వరకు కదలదు. అవును, ఇన్ని రకాల పనులు ఒప్పుకుంటున్నావు, ఇన్ని విద్యలు నీకు ఎలా తెలుసు? పిచ్చివాడ, బుకింగ్స్ మాత్రమే నేను చేస్తాను, రిపేర్లన్నీ మా రాజు చేస్తాడు. రాజు రాజు తప్పుకోవయ్యా. రాజు. సీను సీను. అబ్బా అమ్మయ్యా. నీకు రాజు ఎక్కడున్నాడో తెలుసు? ఇప్పుడు నా పల్స్ సరిగ్గా ఆడుతున్నాయి. ఎక్కడున్నాడరా? నీకు తెలీదా? అన్నయ్య బీచ్ లో హార్స్ రైడింగ్ వెళ్ళాడు. రాజు ఇదిగో ఈ పాప. వెరీ గుడ్. ఇదిగో రాజు, నువ్వు పట్టిన ప్లేస్ లో ట్రిప్కి 5 రూపాయలు. ఇదిగో 50 రూపాయలు తీసుకో. అదేంటది నక్కట్టుకున్న జేబులు ఎట్టేసుకుంటున్నా? మనందరి లెక్కలు చూసేవాడు పైన ఒకడున్నాడు, ఎంత వాడు చూసుకుంటాడు. ఇదిగో రాజు, నువ్వు వచ్చిన కాడ నుంచి నా బేరం నామసాటికి ఉంది. రేపు కూడా రావాలి సుమా. అలాగే. ఎంత మంచివాడు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన మినిస్టర్ గారు, నా సైకిల్ ఇసుకలో ఇరుక్కుపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? ఉండవయ్యా బాబు, నేనే బోల్డెన్ సిబిఐ కేసులు ఇరుక్కుపోయి పీక్కోలేక చస్తున్నాను. అంటే ఈ ఇరుకు ట్రెండ్ దేశమంతా ఉందన్నమాట. ఎవరు ఇరుక్కుపోతే వాడే బయటికి రావాలి. నో రికమెండేషన్. ఇదిగో అప్పలకుండా మా రాజు వచ్చాడా? ఏ రాజు బాబా, ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడా? వెళ్ళిపోయి వచ్చేసాడా? ఆ. అంటే వచ్చాడనా, ఆ. వస్తాడనా, రాడనా? చెప్తున్నాను కదా, ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేసినాడనే. అమ్మో, వీడి ట్రెండ్ పట్టుకోవడం మహా కష్టం. వస్తాను అప్పలకుండా. ఆ. విష్ యు ఆల్ ద బెస్ట్. రాజు. ఇవిగోడి తాళాలు. రాజు, నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ట్రిప్ నువ్వు తోలితేనే గిరాకీలు బాగా వస్తాయి. రేపు వస్తావుగా? అలాగే, తప్పకుండా వస్తా. అలాగే. రాజు. అదేంట్రా అలా రొప్పుతున్నావు? నేనే కాదు, ఎవడైనా ఇలాగ రొప్పుతాడు. రొప్పు ట్రెండ్ ఇది. పొద్దు నుంచి నీ కోసం ఎతకలేక చస్తున్నాను రా. బతికే ఉన్నావు కదరా, విషయం చెప్పు. బ్రతుకు తెరువు కోసం బోల్డ్ పనులు ఒప్పుకున్నాను రా. అయితే పద, టకటక లాగించేద్దాం. ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు. సత్యంగారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి. బాగు చేయడం ఒకటే కదరా మనకు వచ్చిన పని. పదా. ఏంటయ్యా ఏంటా ఫోటోల వైపు అంత మర్చిపోయి చూస్తున్నావు? సార్ ఈ ఫోటోలు ఏంటి? ఈ ఫోటోలకు మీకు ఉన్న అనుబంధం ఏంటా అని ఆలోచిస్తున్నాను సార్. మరి నా అభిమానం అంటావు, నా దగ్గర పని చేయడమే అదృష్టం అంటావు. మరి ఆ ఫోటోలు నా మెంటాలిటీకి మెంటల్కి సింబల్స్ అని తెలీదా? సార్ కొంచెం తెలుసు కానీ ఇంకొంచెం మీ నుంచి తెలుసుకుందామని సార్. అయితే విను. ఆ ఫస్ట్ ఫోటోలో ఉన్నది ఐన్ ర్యాండ్, గొప్ప ఫిలాసఫర్. మనిషి అనేవాడికి స్వార్థం అన్నది ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ఆమె చెప్పినంత గొప్పగా ప్రపంచంలో ఇంకెవరూ చెప్పలేదు. అందుకే ఆవిడ నా గురువు, నా మెంటర్, నా ఫిలాసఫర్ అయ్యారు.
ఇక రెండవ ఫోటోలు ఉన్నది ఎవరో తెలుసు కదా, ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్ శ్రీదేవి, నా ఆరాధ్య దేవత. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా స్వప్నాలకు, నా స్వప్న స్మరణాలకు, స్వయం తృప్తికి ప్రేరణ ఆ సౌందర్య రాశే. వాళ్ళిద్దరూ మనుషులు, మరి ఈ 3 ఫోటోలు ఏవో బూతు రోత బొమ్మల్లాగా కనిపిస్తున్నాయేంటి సార్? అవేంటి సార్? వస్తున్నా, 1 by 1 వస్తున్నా. ఆ 3వ ఫోటోలో ఉన్నది నాకు చాలా చాలా ఇష్టమైన అసురపానం, అంటే వాడ్కా. వాడ్కా అన్నది గొంతులోకి దిగితే నా ఆలోచనలు స్వైర్విహారం చేస్తాయి. టీవీ ఇంటర్వ్యూలకు, డిబేట్స్కు మందు కొట్టి వెళ్ళగలిగే దమ్మున్న 1 and only సెలబ్రేటెడ్ నేనే. ఇక 4వ ఫోటోలో ఉన్నదే బ్లూ ఫిల్మ్ థంబ్లైన్. ఈ ప్రపంచమంతా దైవమయం అంటారు చాలామంది మూర్ఖులు, కానీ నేను మాత్రం కామమయం అంటాను. అందరూ నిద్ర లేవగానే దేవుడి ఫోటోలు చూస్తుంటారు, కానీ నేను మాత్రం నిద్ర లేవగానే చేసే మొదటి పని బ్లూ ఫిల్మ్ చూడటం. నా కామ ప్రియత్వానికి సింబలే ఆ బ్లూ ఫిల్మ్ ఫోటో. ఆ 5వ ఫోటో ఏంటి సార్? మరి అసహ్యంగా తొడలు మాత్రం కనిపిస్తున్నాయి. షటప్! అసహ్యం ఏంటి అసహ్యం? అవి అందమైన తొడలు. ఆడైనా మొగైనా నాకు తొడలంటే చాలా చాలా ఇష్టం. అందుకే తొడల వరకు ఫోటో తీసి పెట్టుకున్నా. ఇది 5 ఫోటోలు వెనక ఉన్న అర్థం పరమార్థం. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఐరన్ ల్యాండ్, శ్రీదేవి, వోడ్కా, బ్లూ ఫిల్మ్స్, తొడలు, ఈ 5 మీ పంచభూతాలు, పంచప్రాణాలు అని అర్థమైంది సార్. ఈ 5 ఓకే సార్, కానీ ఈ 6వదేంటి సార్? ఏదో మున్సిపాలిటీ పెంటకుప్పలా కనిపిస్తోంది. అవును, పెంటకుప్పే. అదేంటి సార్ పెంటపోగుని ఫోటో తీసి పెట్టుకున్నారు? ఓహో, ఆ 5 మీ పంచప్రాణాలైతే ఈ పెంటపోగు మీ 6వ ప్రాణం కదా సార్? అవునా సార్? గుడ్ గెస్. నువ్వు గెస్ చేసినట్టుగా పెంటకుప్పైన 6వ ప్రాణం. ఎస్ సార్. ఇంతకీ పెంటకుప్పని 6వ ప్రాణంగా భావించడం వెనుకున్న అర్థపరమార్థాలేంటో సెలవివ్వండి సార్. ఈరోజు ఎవరిని గెలకాలి, ఎవరిని గిచ్చాలి, ఎవరితో సున్నం పెట్టుకోవాలి, ఎవరి ఇమేజ్తో ఎలా ఆడుకోవాలి, ఎవరిని ఎలా బజార్ గీర్చాలి, టీవీల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఎలా రాబట్టాలి అనే వికృతమైన ఆలోచనలు చేసే నా మైండ్ సెట్కి సింబాలిజమే ఆ పెంటపోగు. ఒక్క మాటలో చెప్పాలంటే ద సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆ పెంటపోగే, ఆ పెంటపోగే, ఆ పెంట